హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 1992లో పివి నరసింహారావు గారికి, నేను పీవీజీ అంటానండి, తాతగారు తాతవారు అని పిలుచుకుండేదాన్ని, వారికి నేను ఈ డ్రామోజీ యొక్క రాజీవ్ హత్య తదితరమైనటువంటి దేశద్రోహ కార్యక్రమాలు అదే అనుకుండేదాన్ని. ఆ పేరే నాకు తెలుసు. అప్పటికి గూఢచర్య ఉన్న పేరు నాకు అంతగా పరిచయం లేదు. ఇర్వింగ్ వ్యాలెస్ నావెల్స్ చదివి ఏదో కొద్దిపాటి అవగాహన ఉన్నా అది నవల అన్న దృష్టిలో ఉంటాం, ప్రాక్టికాలిటీ ఉండదు. ఆ తదుపరి 1992 డిసెంబర్ 6 బాబ్రీ కూలగొట్టబడే వరకు, బాబ్రీని కూలగొట్టనిచ్చాడు కానీ, ఎందుకంటే పుండు దాని మీద పొక్కు రాలిపోవాలి, అప్పుడే కొత్త చర్మం వస్తుంది. అందుకని కూలగొట్టనిచ్చాడు. దాని గురించి అయోధ్య బుక్లో ఆయన ఎంత స్పష్టంగా రాశాడంటే, సాధు సంతులందరినీ తాను ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పిలిపించి వాళ్ళతో మాట్లాడితే తన భాషా పటిమకు కానీ తన అర్జీకి కానీ వాళ్ళు కరిగి శాంతులై, సరే కొన్నాళ్ళు మేము కరసేవ చేయము, వాయిదా వేస్తాము అని మాట ఇచ్చి వెళ్ళిన వారం రోజుల లోపల మాట తిప్పేస్తే, అందుకు ఏ ఈమెయిల్లు ఎవరెవరి మధ్య నడిస్తే అవన్నీ ట్రేస్ అవుట్ చేసుకుని గుప్పెట్లో పెట్టుకున్నాక, అయినా కానీ డిసెంబర్ 6 వరకు దాంట్లో తను ట్యాంపర్ చేస్తూ వెళ్ళిన సమాచారంతో జస్ట్ 6కి జస్ట్ ఒక్క రోజు ముందు 5వ తారీఖున గజియాబాద్, అదే అనుకుంటా జిల్లా పేరు, ఆ జడ్జిని, ఆ ఎస్పీ మధుకర్ గుప్తా, ఆ జడ్జి, యూపీ జడ్జిని అధికారులు కలిస్తే తర్వాత మొత్తం పిక్చర్ ఇలా తిరిగింది. ఆ రోజు వాళ్ళు కరసేవకులు ఆ డోమ్ని పగలగొడతారని తెలుసు, పగలగొట్టనిచ్చారు. అందుకు సాహసం చేసిన వాళ్ళని నేను ఇప్పటికీ వాళ్ళకి కృతజ్ఞతలే చెప్తానండి. నేనే కాదు, అయోధ్యలో ఉన్న హిందూ ముస్లింలు అందరూ కృతజ్ఞత చెప్తారు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులంతా భ్రష్టం అయ్యాయి గనక ఈ వివాదంతో. కాబట్టి అప్పుడు అది తనకి వచ్చిన సమాచారం తనకి వేయబడిన ట్రాప్ కాదు, తనకు అది నిజమే తెలిసింది అన్నది తనకి ధృవపడ్డాక నన్ను జైలుకు పంపించి నాకు కేసుల పట్ల జైలు పట్ల ఉండే భయం కూడా పోగొట్టేసి, ఆ తర్వాత అప్పటికి నేను అవివాహితగానే ఉండాలనుకున్నాను నా తమ్ముళ్ళు కోసం. అప్పటికే నాకు 30 ఏళ్ళు, నా తమ్ముళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాను. అలాంటి సమయంలో నాకు పెళ్లి ప్రస్తావన మర్మ భాషలో తెచ్చి జీవితంలో తోడు ఉండాలి, అవసాన దశలో ఏ తమ్ముళ్ళు ఎవరి కుటుంబాలు వాళ్ళవి అయిపోతాయి అని లతా మంగేష్కర్, ఆ అమ్మగారి జీవితము, ఆ అమ్మగారి